హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేనైతే ఏమేమి వంటలు చేస్తాను అనేది చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే పులిహోర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా హస్బెండే చేస్తుండు పులిహోర చాలా బాగా చేస్తాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన గుడిలో అయితే పులిహోర ఎట్లుంటుంది ప్రసాదం అట్లే వస్తుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. మా ఇంట్లో పులిహోర చేసి కూడా చాలా రోజులు అవుతుంది. నేను ప్రెగ్నెంట్లో నుంచి అసలు ఒక్కసారి కూడా నేను పులిహోరనే తినలేదు. ఎందుకంటే చాలా గ్యాస్ అవుతుండే. అందుకని పులిహోర తింటే కూడా ఇంకా గ్యాస్ ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఏ రోజు తినలేదు. ఇప్పుడైతే ఈరోజు తిందాము చేద్దాం చేయి అనేసి మా హస్బెండ్కి అడిగితే ఈరోజు అయితే పులిహోర చేస్తుండు. ఎందుకు ఏమో చాలా గ్యాస్ అవుతుంది ప్రెగ్నెంట్ టైంలో. డెలివరీకి అయితే ఇంకా 15 డేసే ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా భయం అవుతుంది. ఆ లేబర్ పెయిన్ తడుచుకోవాలంటేనే చాలా భయం అయితే అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏం తెలియదు కదా, నాకు నార్మలే కావాలని చాలా అనుకుంటుండే. ఇప్పుడైతే అమ్మ ఆ పెయిన్స్ భరించాలి కదా అనేది భయం అయితే స్టార్ట్ అయిపోయింది. మీలో ఎంతమందికి నార్మల్ డెలివరీ అయిందో కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పులిహోర అయితే అయిపోయింది. పులిహోర ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చాలా మందికి అయితే పులిహోర చాలా ఇష్టపడతారు. నాకైతే అంత నచ్చదు. ఇదైతే ఇక్కడైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. మా మమ్మీ మొన్న ఊరు నుంచి పంపించింది కదా, అది చిక్కుడుకాయ చాలా ఫ్రెష్గా ఉండే, టేస్ట్ కూడా సూపర్గా ఉండే ఫ్రెండ్స్. కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చిక్కుడుకాయ అయితే నీట్గా ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో గింజలే చాలా బాగుంది. ఎంతైనా మనం పెంచుకున్న చెట్లకి కాసేవి ఏదైనా సరే, కూరగాయలైనా పండ్లైనా పువ్వులైనా చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా ఫ్రెండ్స్. ఇదైతే మా అమ్మమ్మ స్టైల్లో కర్రీ అనమాట. ఇప్పుడైతే అందరేమో ఫస్ట్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని తర్వాత వేసుకుంటారు. కానీ నేనైతే ఫస్ట్ పోసేసి చిక్కుడుకాయ వేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నా. మగ్గనివ్వాలి కొద్దిసేపు అయితే. ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల ముందుగా అదొక డిఫరెంట్ టేస్ట్, తర్వాత నార్మల్గా వేయడం వల్ల ఒక టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే రోకలు లేదు కాబట్టి పచ్చిమిర్చి అయితే నేను అట్లే మిక్సీలో వేసి కచ్చపక్కగా వేసేసిన తర్వాత టమాటా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే అట్లే చేసేది. మీరేంటి అట్లే అన్నీ ఒకటేసారి వేసుకుంటారు అని అనుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా, అప్పుడే మిక్సీ పట్టిన. అందుకని చాలా మంది కూరగాయలలో ధనియాల పౌడర్ అయితే వేయరు, కానీ నేను వంట చేసే ప్రతి దాంట్లో అయితే ధనియాల పౌడర్ అయితే కంపల్సరీ వేస్తాను. రొట్టెలతో తింటే ఇక్కడ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నాకు చేసుకునే ఓపిక లేక నేనైతే చపాతీ చేసుకున్నా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనకు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. పాత స్టైల్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా వండుకొని తింటున్నాం అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడైతే నేను చపాతీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఊర్లో అయితే కంపల్సరీ జొన్న రొట్టెలు చేసుకుంటుండే. చిక్కుడుకాయ నా ఫేవరెట్ కర్రీ. అందుకని ఉత్తిగా అన్నంతో అయితే తినబుద్దే కాదు. అందుకని అట్లీస్ట్ చపాతీ అయినా కూర్చొని చేసుకోవచ్చు కదా అన్నట్టయితే చపాతీ చేసుకుంటున్నా. మీరు ఏ కాంబినేషన్తో తింటారో కామెంట్ చేయండి. కొందరైతే చపాతీ చిన్నగా చేసుకుంటారు, ఇంకొందరైతే మరీ పెద్దగా చేసుకుంటారు. నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నా. మరీ చిన్నగా చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు. చూడండి నా చపాతీ ఎంత స్మూత్గా వచ్చిందో. సాయంత్రానికి అయితే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి వచ్చిర్రు ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఏ కూరగాయలు లేవు. అందుకని మీ సైడ్ కూరగాయల ప్రైస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మస్తు దారుణంగా ఉంది. హైదరాబాద్లో అయితే టమాటా అయితే 60 రూపీస్ కేజీ ఫ్రెండ్స్. ఏ కూరగాయలు తీసుకున్నా మినిమం 40 రూపీస్ పావు కిలో అట్లా ఉంది. మీ ఊర్లో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే దొండకాయ, వంకాయ, ఇంకా ఆకుకూరగాయలు అయితే ఎక్కువ తినాలి కాబట్టి ఆకుకూరగాయలు అయితే ఎక్కువ తీసుకొచ్చిండు మా హస్బెండ్. దొండకాయ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే
చిక్కుడుకాయ వద్దంటే ఇక గోకరకాయ తీసుకొచ్చిండు. గోకరకాయ కూడా అంత ఫ్రెష్గా ఏం లేదు. అయినా కానీ ఇక ఈరోజైతే మార్కెట్ కాదు కాబట్టి ఇక లోపలికి బయట అమ్ముతూ ఉంటారు కదా అక్కడ తీసుకొచ్చిండు. అయితే ఆకు కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తోటకూర కూడా చాలా బాగుంది. ఇక పాలకూర అయితే పాలకూర కర్రీ చేద్దాం అనేసి పాలకూర కూడా తీసుకొచ్చినాము. పాలకూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. జస్ట్ గోకరకాయ అయితే నాకేం నచ్చలేదు, అది బాగాలేకుండే. టమాటాలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఏం బాగాలేవు. అవి కానీ 60-70 రూపీస్ కేజీ అంట. మీ సైడ్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. మరి ఈ రేట్లు అయితే చాలా పెరిగిపోతున్నాయి. ఇయర్ మొత్తం అసలు కూరగాయలు అనేవి చాలా రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి చేద్దాం అనేసి కొత్తిమీర అయితే ఎక్కువ తీసుకొచ్చిండు. ఇక్కడ ఈవినింగ్ అయితే మా ఇంట్లో అయితే ఇక ఏం లేదు కర్రీ. ఇప్పుడు తొందరగా అయిపోయేది ఏమైనా ఉందా అంటే ఎగ్ బుజ్జి మాత్రమే. అయితే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకొని ఎగ్ బుజ్జి అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు తొందరగా అయిపోవాలంటే ఏ కర్రీ చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం ఇదే కర్రీ అయితే చేసుకుంటాను. మా హస్బెండ్ తినకుండా డ్యూటీకి పోయినప్పుడు కూడా నేను ఒక్కతే ఏం వండుకోవాలి కూరగాయలు అన్నట్టు ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నా. నా స్టైల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే మెథడ్లో అయితే చూపిస్తా, చూసేయండి. ఇక్కడైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకొక కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసి పోసేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు 4 ఎగ్స్ అయితే పొలగొట్టుకొని వేసుకొని ఇంకా ఉప్పు కారం కొంచెం అల్లము కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. పసుపు వేసినాక అయితే కొంచెం బురుగు అనేది ఎక్కువ వస్తుంది. ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 6 ఎగ్స్ తీసుకుందామని కొంచెం ఎక్కువ వేసుకున్నా, కానీ ఎగ్స్ చూసేసరికి ఇంట్లో ఎగ్స్ లేవు అనేసి 4 వేసుకున్నా. లాస్ట్కి అయితే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్.